దేని దాన్ని చెప్పుకోవచ్చండి. ఇంకా రోజా మటుకి నాకు దొరకడం చాలా అదృష్టం అండి. నేను దొరకడం రోజాకి అదృష్టం కాదు, రోజా నాకు దొరకడం అదృష్టం. ఎలా చక్క కొంచెం ఉంటుంది. ఎట్టుందా చేపించుకుని బాగుందా? నీ పని ఎట్టుంది, నా పని పెట్టండి. ఇప్పుడు అది నెప్పుకి అది గోలు వేసిపోద్ది అంకుల్. ఇంకా లేపుతారు రేపొద్దున చూడండి. అదేగా అది చెమ్మ పడింది అంకుల్. పాపం ఆ పక్కన పిల్లడేసాడు. టైం చూడు. రేపు పొద్దున అందరూ చూడాలి ఇంకా ఈ టైంలో ఫినిష్ చేయించుకున్నాడని. కుక్కలను కూడా లేపావు అట్లయితే అది పడే అది కాదు రాయి పడేసి కారు తీసుకోమంటారు ఎవరన్నా. వీధిలో కుక్కలైనా ఏ కుక్కలైనా కర్ర ఉండాలి కుక్కలు ఉన్నప్పుడు. అయ్యూడు ఎన్ని గుంపు పోయినాయి. గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 3. ఈ టైం మా ఆయనకి ఒక అమ్మాయి అబ్బాయి డెలివరీ అవ్వబోతున్నాడు. అమ్మాయి పైలు తట్టుందండి, చూసారు కదా. నేను రాజధాని చేతి నిద్రగా లేకుండా ఇంకా అసలు చెక్కలేకపోతున్నాను. అది ఏంటంటే గోరు చిన్న దెబ్బ తగినట్టు తగినది. 4 రోజులు అవుతుంటాయి కూడా గోరు నొప్పి. అయినా కానీ ఇంకా రాత్రే నొప్పి నడితే రాత్రి బయలుదేరి ట్యాబ్లెట్ తెచ్చేసుకున్నాను. కానీ రాత్రి నొప్పి లేకపోవడం వల్ల ఇంకా ఏకంగా 4 వారం 3 టైంకి వచ్చేటప్పటికి 4:30 అవుతుంది. రాత్రి ఖచ్చితంగా 10 బాగానే ఉన్నట్టుంది. 10:30 బాగానే ఉంది. 10 దాకా ఇంకా 10 కానీ చిన్న కదండి. ఇప్పుడు అంటే నేను నిద్రపోయింది కంటారు పూర్తిగా. ఇంకా తర్వాత అయితే మటుకు మామూలుగా ఇంకా చెవులో పక్కన అమ్మాయ అంటా ఉన్నాను. అంటే అది గోరు అనేది చూసారు కదా, అదైతే మొత్తం బ్లాక్నెస్ అయితే దాని నిండా స్ప్రెడ్ అయిపోయింది. ఎందుకంటే గోరు అనేది నలిగిపోయింది, బాగా నలిగిపోయి అది ఇంకా లెగిచ్చే టైం వచ్చింది. అంటే గోరు మొత్తం లెగిసిపోయింది కదా, ఆ విధంగా టైం వచ్చాకే ఆయనకి నొప్పి అనేది ఏర్పడింది. ఇంకా గోరు మరి ఇప్పుడే ఇండిషన్ ఇప్పించాను, ప్రస్తుతానికి బాగానే ఉంది. తెల్లారినాక ఆ గోరు ఎవరో చూద్దాంలో అన్న డాక్టర్ గారు చూస్తారు కదా, ఆయన మా డాక్టర్ అని. ఇంకా పాపం ఎప్పుడు వెళ్ళినా కానీ గబక్కన లేచి చూస్తాడు. కాలు నొప్పులు ఎట్లా వస్తున్నాయి అట్లా వస్తున్నాయి అంటే ఆడవాళ్ళకున్న బాధ మగవాళ్ళకు కూడా తెలుస్తుంది అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు నేను 3 పిల్లలు డెలివరీ అయ్యాను అనుకున్నాను. ఎట్లా అనుకున్నావు మరి? కోరుకుంది అనుకుంటున్నాను అండి. బాధపడే బాధ కదండి. మనమే ఎట్లున్నామంటే ఇంకా ఆడవాళ్ళు పాపం వాళ్ళు కాంపోప్పుడు ఇంకా బాధపడతారో వాళ్ళు చెప్పుకోలేము, నరకం అండి. కానీ మనం ఇప్పుడు ఇదవుతున్నామంటే వాళ్ళకి ఇంకా నరకంగా తెలుస్తుంది కాబట్టి నేను ఇంకా ఆలోచించుకుంటాను. ఒక్కనే అమ్మో నేను దీనికి ఇంత వెళ్ళాలంటే పాపం ఆ రోజు ముఖ్యండి పాపం అయితే. కానీ ఆడవాళ్ళకి మధ్య చెప్పుకోలేనంత కృతజ్ఞతలు. ఎందుకంటే అంత ఇది మనం ఏది అనుకుంటాం బాబు మా దగ్గరని, కానీ ఆడవాళ్ళకే వాళ్ళకి చెప్పుకోలేనంతది అసలుకే. ఇంత
జన్మల ఇది అన్నట్టు వాళ్ళకి అంతా ఇది. ఇంకోటి ఏంటంటే అసలు మేము అనుకోలేదండి ఇంత వైపు వచ్చిందని. దీని అంతా ఇదే ఊడిపోయింది అనుకున్న పూలైతే అది, కానీ ఊరు అనేది ఊడిపోకుండా చిన్నది ఇంట్లో అవుతుంది. అది టైం వచ్చి దగ్గరికి వచ్చి ఊడిలో అవుతుంది అర్థం కావట్లేదు. లేదు ఈ చల్లడి గాలికి ఇంకా ఇది అవుతుంది నాకు అర్థం కావట్లేదు. కానీ అది లాస్ట్ స్టేజ్కి వచ్చింది, అందుకే నొప్పి వచ్చి ఇంక లేస్తాను. లేచిన మళ్ళీ కొత్త కూరు ఏర్పడింది నెమ్మది. అప్పుడు అర్థం కావట్లేదు కదా, అది ఊడిపోయింది. ఓ ఆస్తినన్ను ఇంకా కొడుతుంది మళ్ళీ నాకు ఇంకా తాటిక పడ్డట్టు ఈ ఆస్తం మళ్ళీ నేను కొడతాను. సరే చూసారు కదండి, మరి ఆ గోరు అనేది ఊడిపోయిద్దని అనుకుంటున్నాను. అదేమంటే డాక్టర్ గారు ఏమో మళ్ళీ మీరు చెప్పి మీరు ఒకటి చేద్దామని ఏం చేస్తారు కదా, తగ్గిన వాడి నిద్ర కూడా నాకు ఏం అర్థం కావట్లేదు. ఏం చేస్తారు ఎవరైనా ఆయన అంతా ఆయన గోర్లు ఎత్తినట్లు లేకపోతే ఏమంటారు నాకే అర్థం కాలేదు. కానీ నేను అనుకోలేదు దాని అంతా అది ఊడిపోయింది అనుకున్నాను. మీరు ఎక్కడ నాకు అర్థం కాదు అంటే దానికి కొంచెం ఇంకో ఇది ఉంది కదా తెలుపు, ఇంకొంచెం ఉందండి తెలుపు. ఆ తెలుపు అది కూడా కలిసిపోతే లేచిపోయింది, అంటే దాని అంతా తెలిసిపోతే దాని అందరికి అదే లేచిపోయింది. కానీ ఇప్పుడు చివరికి వచ్చాక నీకు ఇక్కడ నొప్పి వస్తుంది ఎక్కువ. ఇదిగో ఇదే ఇదే అది ఆ పాట్ వరకు బాగా నొప్పి వస్తుంది, అంటే లేస్తుంది కదా అందుకని చెప్పి. సరే ఇంకేదైనా కానీ ఉదయం మాట్లాడుకున్నానండి. సరే అండి, నా కోసం అందరు ప్రాబ్లం ఏంటండి, ఎందుకంటే నొప్పి కోసం గోరు ఊపాటి కోసం అందరు ప్రాబ్లం ఉంది. ఎందుకంటే నాకు కొద్ది సున్నితమైన ప్రాణం ఉంది, అండ్ నా ఒక్క ప్రాణం కాదు, యువతలో ఎవరిదైనా కానీ బాధపడుతుంటే ఓర్చుకోలేనంత హృదయం అది. అందుకని చెప్పి అంత ప్రాబ్లం ఉంది. ఈ విధంగా అయితే గోరు ఇట్లా అయిపోయింది కదా, పెద్ద అయిపోతుంది. ఈ రోజే కదా చాలా సంతోషంగా ఉందండి. నేను ఇట్లా ఇదిగా ఉంటాం మామూలుగా వారికి ఇంజక్షన్ అంటే చాలా భయం అండి. అయినప్పటికి కూడా పాపము నేను ఎన్ని ఇంజక్షన్ చేయించుకొని ఎన్ని మందులు వాడాను, మా ఆయనకి ఇది ఒక లెక్కలే. కానీ అంటే ఎంతైనా పాపం మా వారికి టాబ్లెట్స్ అన్నా ఇంజక్షన్ అయినా చాలా చాలా భయం. ఏదైనా ఇంక నేను ఉంటేనే పక్కన ధైర్యంగా చేయించుకుంటాడు, లేకపోతే అసలు చేయించుకోడు. ఏదైనా ఉదయం మాట్లాడదాం, ఓకే. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్, ఇంకా శుభోదయం. పొద్దున్న రాత్రి మా వారికి ఇలా జరిగిందని చెప్పే కదా, ఇంకా అప్పటి నుంచి నాకు నిద్ర లేదు, ఏం లేదు, నిద్ర కూడా పట్టట్లేదు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మా కూతురు ఆస్తా కొలేసింది. ఇంకింట్లో పనులను అయితే మొత్తం చేసేసాను, బట్టలు ఉతికేసాను, వంటలు తోమేసాను, ఇంట్లో కోసం కూడా నీట్గా శుభ్రంగా అంతా ఊడ్చేసాను బయట. ఇంకా అమ్మ ఆశ్రితలు వేసినాను. ఇంకా గారికి హాయ్ చెప్పు, గుడ్ మార్నింగ్. కలదురు తెరిచింది కళ్ళు. ఇంకానైతే రెడీ చేసేసి ఇంకా వంట మొత్తం ప్రిపేర్ చేసేయాలి. మొత్తం వండేసాను. ఇంకా దోశలు పోయాలండి పిల్లలకి. దోశలు కూడా పోసేస్తే టిఫిన్ కూడా రెడీ అయింది. నాకేంత పొద్దునే గొంతు కూడా రావట్లేదు, సంథింగ్ ఈజ్ రాంగ్. ఓకే, మొత్తం ఆశ్రితనే స్కూల్కి రెడీ చేసేటప్పుడు చూపిస్తాను.
ఓకేనండి, ఇంకా పిల్లల్ని వచ్చేసి రెడీ చేసేసాను. ఇంకా ఆదర్శను కూడా రెడీ చేసేసాను. తలకి శుభ్రంగా నూనె పెట్టేసి పౌడర్ మొహన పూసేసి ఆడో మాకట్లా టీవీ కావాలి నీకు. ఇంకొచ్చేసి ఇంకా యూనిఫామ్ చక్కగా రెడీ అయిపోయింది. ఏం బొమ్మ ఉంది? ఎక్కడ ఎక్కడైంది? తోడ్చాగా పోయిందిలే. తీసుకో, నీ స్నాక్స్ తీసుకో. ఆడకూడదు అట్లా. ఇట్లా అడుగు. ఏమిచ్చారు హోంవర్క్? జోలో పెట్టు. నేను ఇచ్చాగా చెరొకటి. ఆహా ఆహా షూ అయ్యి ఏందంట? ఏందన్నా కూర్చోనానా? నువ్వెందుకని రాకంది? వాడేలా వాడా చూశారు కదండి. ఇంకా రోజు పొద్దున అయితే లేచి పిల్లలైతే రెడీ చేసామని. కానీ ఈ రోజు అయితే లేకపోలేదు. ఎందుకంటే అసలు రాత్రి మామూలు లేదండి నా పని అయితే. అసలు గోరు ఊడిపోయేటట్టే ఉంది. కానీ ఇంకా నిద్ర అయితే పట్టక అసలు ఒక్క పక్క జిమజిమలాడుతుంది. అది ఎందుకు మరి నిద్ర అంతా బ్లడ్ ఒకసారిగా ఆగిపోవడం వల్ల కానీ ఏదన్నా కానీ మొత్తానికి అయితే ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా రాత్రి 11 గంటల కాడ నుంచి ఇంకా స్టార్ట్ అయింది. ఇంకా నేను మామూలుగా 3 దాకా అసలు ఇంకా ఇండిషన్ ఒకటి చేయించుకొచ్చుకున్నాను. ఇంకా ఊళ్ళో డాక్టర్ గారి దగ్గర చేత ఇంకా ఇండిషన్ అయితే ఒకటి చేయించుకొచ్చుకున్నాను. నేను అనుకున్నాను అసలుకే నిద్ర పట్టక ఓ పక్క మూలుగుతున్నాను, ఓ పక్క రోజు మట్టికి నా బాధ చూస్తా కూడా ఓ పక్క నిద్రపోతుంది. అసలుకి రోజా ఒకసారి చూడమే అసలు మామూలుగా లేదమ్మా, మామూలుగా లేదమ్మా అసలు నిద్ర పడుతుందని చెప్పన్నా. కానీ నువ్వు అంటుంది ఇంకా మళ్ళీ నిద్రపోతుంది. ఇక అట్లా కాదులని చెప్పి ఇంకా రోజా లేమని అప్పుడు 10 సార్లు ఆగేస్తే అప్పుడు లేచిన తర్వాత అయితే ఇంకా 3 గంటలప్పుడు అయితే లేచిపోయిన తర్వాత డాక్టర్ అయితే లేచి ఇంకా అదేవిధంగా అయితే ఇండిషన్ ఒకటి చేశారు. ఇంకా ఇండిషన్ చేసిన తర్వాత అయితే మటుకే ప్రశాంతంగా నిద్రపోయానండి. ఇప్పుడే లేచింది కూడా. ఇంకా లేచి మొహం అయితే కడుక్కున్నాను ప్రశాంతంగా. ఇంకా మొహం కడుక్కునేటప్పుడు ఈ లోపల అయితే పాపం రోజే ఒక్కతే. ఇంకా రోజు అయితే నేనైతే కొద్దిగా హెల్ప్ చేశాను కదా. ఇంక ఈ రోజే అడ్ చేసేదని చెప్పి నిద్రలో ఉంటా కూడా పిల్లలు రెడీ అవ్వలేదని చెప్పి ఒక్కసారిగా నిద్ర నుంచి లేచిన తర్వాత అయితే పిల్లలైతే శుభ్రంగా నీట్గా రెడీ చేసేసింది. ఇంకెవరి బాక్సులు వాళ్ళు కట్టేసేసింది. అదేవిధంగా అయితే ఇంకా ఇద్దరు పిల్లలు అయితే రెడీ చేసేటప్పటికీ నేనైతే ఇంక లేచి మొంగడుకున్నాను చెప్పేసి కదా. ఈ లోపల ఇంకా నా కోసం చెప్పేసి అట్లు కూడా పోసేస్తుంది. చూశారు కదా ఇంక నేనంటే అంత ప్రేమ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా అయితే ఇదేని దాన్ని చెప్పుకోవచ్చండి. ఇంకా రోజే మటుకి నాకు దొరకడం చాలా అదృష్టం అండి. నేను దొరకడం రోజాకి అదృష్టం కాదు, రోజే నాకు దొరకడం అదృష్టం. ఎందుకంటే నేను బాధపడతా ఉండే రోజు అసలు చూడలేదు. అసలు అట్లా ఉండేది. మళ్ళీ రోజే బాధపడుతున్నాక నేను చూడలేను. ఎందుకంటే నా మనసత్వం అట్లాంటిది. కానీ నేను అంత కఠినంగా ఉంటాను. కానీ నేను అట్లా ఉండేవాడిని కాదు, అట్లా మార్చేసింది నేను. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా రోజే మటుకి నా మాట అనేది జవదాడదు. మరి అట్లు తినేద్దాం అయితే. అది రోజా ఏం చేసావు అట్లతో పాటు? చట్నీ ఏం చేసావా లేకపోతే పప్పేనా దాంట్లో చట్నీ? అదేవిధంగా అయితే నిన్న నాయనమ్మ చట్నీ పంపించింది కదా పచ్చడి, అది తిరమదే కూడా దాంట్లో ఇంకా రుచి బాగుండేది అయితే బాగా తింటాను కూడా. సరే మనం మరి ఇప్పుడు గుంటూరులో వెళ్దాం. సరే బైపాస్ కాడ పోయి పని కనుక్కొని చేద్దాం. పిల్లల్ని బడి పంపించేసి మన పనికి అయితే వెళ్దాం రోజు. మరి ఈ లోపల మనకి బండి ఉంది కదా, చేతిలో బండి ఉంది కదా, పోయి
పని మాట్లాడుకుని వచ్చేసి ఆడ పోయి ట్రై చేద్దాం మరి అడితే పోయి మాట్లాడుకొని అసలు ముందర దేవుడి దేవాల పని మాట్లాడుకుని వచ్చామనుకో ఒక నిలపాటు పనికి పోయి ఉంటే ప్రతి పిల్లలు బడికి పంపించుకున్నట్టు ఉంటుంది, మనకి ఇంటికాడ లేకుండా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది. ఓకేనా? మరి ఈ లోపల నువ్వు కూడా తినేస్తే పోయేది కదా ఒకసారి మన ఇద్దరం కలిసి. నువ్వు తింటలేదు, నాతో పాటు తిన్నంటున్నావు కడుక్కున్నావా? వెరీ గుడ్. అయితే మరి ఇద్దరం కలిసి తినేద్దాం మరి అడితే. వావ్, ఎందుకని ఈరోజు నా మీద నాకంటే ఇక్కడ స్పీడ్గా ఎక్కువ తేడా అయింది అంటే పందానికా నా మీద? మరి బాగోలేదు, ఇబ్బంది పడ్డాడండి పాప, నాకే ప్రాణం పోయింది ఆయన చూడంగా. నా జీవితంలో ఎప్పుడు లేదా నన్ను అంత బాధపడతాను నేను. అయితే అసలు జిమ్మలో అవుతుంది కావాలి అసలు ఎట్టుందంటే ఆ విధంగా ఉంది. అయినా కానీ ఒక ఇండిషన్ చేసుకున్న తర్వాత అయితే మనసు ప్రశాంతంగా అసలు నిద్రపోవడం. కానీ నేను నిద్రపోయానంటే ఈరోజే ప్రశాంతంగా నిద్రపోయానంటే అంతలో నిద్రపోయాను. ఏం సంగతిలో ఇంకా తినలా? ఓరే 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 సరే, చూశారు కదా బాబు ఇప్పుడు తాగింది అన్న. అదేలే అంకుల్ అట్టు పెట్లుండే రాండి అంకుల్ ఇటు. సరే, ఈ లోపల అయితే ఇంకా టిఫిన్ అయితే రెడీ చేస్తుంది, తినేసి ప్రశాంతంగా. నేను చెప్పే కదా ఇంకా ఇంటికాడ ఉన్న కానీ అయితే ఖర్చులు ఎక్కువైపోయినాయి, పిల్లలను చదివించుకోవాలి, ఇంట్లో ఖర్చులు మరి ఇవన్నీ చాలా ఉంటాయి కదా. అందుకని చెప్పేసి ఇంకా రోజైనా తీసుకుని అయితే నేనైతే పని అయితే ఒప్పుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పని కుదిరిందంటే దేవుడి దేవాల మరి ఇద్దరం కలిసి పనికి వెళ్తాము. ఇంక ఇద్దరం పిల్లలను చదివించుకోవాలి, మరి పొలం చూసుకోవాలి, చాలా ఖర్చు ఉంది కాబట్టి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పని మాట్లాడుకొని వచ్చిన తర్వాత అయితే పిల్లలతో నేను చెప్పి సరదాగా వీడియో ఒకటి తీసుకొని మళ్ళీ స్టార్టింగ్ అయ్యి మళ్ళీ రేపు పొద్దున పడి ఈరోజు దేవుడి దేవాల పని కుదిరిందంటే రేపు పొద్దున పడి ఇదే జామున ప్రయాణం వెళ్ళిపోతాం, ఇద్దరం కలిసి పని చేసుకొని మళ్ళీ నీటికి వచ్చేస్తాం. సరేనా? తట్టడా అట్టయితే పోసేసింది ఉల్లిపాయ ముక్కలు కోసేయకుండా. మరి ఉల్లిపాయ ముక్కలను కోసేస్తే దానికి అట్టు కలిపి విలువ అనేది అర్థం పడుతుంది జా. తిన్నావు కదా? ఎందుకు తిన్నా? నేను తిన్నా అని చెప్పాను ఇదండి నేను. అదేంది? సరే ఇంకటైతే అసలు అట్టు నువ్వు నీ తర్వాత పోయారన్నా అన్నట్టు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, రోజాకి అయితే గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. నేను కొద్దిగా ప్రోత్సహించబట్టి నువ్వు చేస్తే నీకు గిఫ్ట్ ఇస్తానని చెప్పా కదా, ఆ గిఫ్ట్ కూడా నీకు ఏది కావాలో నువ్వు అడుగు. నేను అడగకముందే నాకు నచ్చింది నేను ఇస్తాను, కానీ నీ మనసులో ఏమన్నదో నాకైతే తెలియదు కాబట్టి నువ్వు ఏదైనా గిఫ్ట్ కావాలనుకుంటే అడుగు. సరేనా? అదేంది? నీకు శారీ తీసుకోవడానికి శారీలు చాలా ఉన్నాయి, ఒక శారీ. సరే అంటే మరి ఇంకటదే